ఫ్రెండ్స్ ఒక 2 days బ్యాక్ మన ఛానల్లో మోటో H70 ఫ్యూజన్ రివ్యూ అప్లోడ్ చేశాను. ఆ రివ్యూ కింద చాలా మంది అడిగిన క్వశ్చన్, మోటో H70 ఫ్యూజన్ కొనాలా లేదా వివో T4 Pro కొనాలా? రెండింటి మధ్యలో ₹1000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. మోటో H70 ఫ్యూజన్ ప్రెసెంట్ బేస్ మోడల్ 8+128GB 26,999 అంటే ₹27,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ₹25,000 వస్తుంది. వివో T4 Pro బేస్ మోడల్ 8+128GB తోడు వస్తుంది. అది 27,999 అంటే ₹28,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ప్రెసెంట్ ₹26,000 వస్తుంది. బట్ అప్పుడప్పుడు సేల్స్ లో మనం చూస్తూ ఉంటాం 25, 24,000, 24,500 ఇలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్లా రెండు ఫోన్స్ సిమిలర్ ప్రైస్ కేటగిరీలో వస్తాయి కాబట్టి చాలా మంది మోటో H70 ఫ్యూజన్ కొనాలా వివో T4 Pro కొనాలని అడుగుతా ఉన్నారు. ఈ రోజు వీడియోలో ఆ కన్ఫ్యూజన్ మీరు క్లియర్ చేసి ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ బెటర్ అని మీకు క్లారిటీ ఇస్తాను. ప్రెసెంట్ నా దగ్గర వివో T4 Pro లేదు, బట్ మన ఛానల్లో ఆల్రెడీ వివో T4 Pro రివ్యూ పెట్టాం. సో వివో T4 Pro రియల్ టైమ్ లో యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అండ్ ఇది కూడా ప్రెసెంట్ యూస్ చేస్తా ఉన్నా. ఓన్లీ స్పెక్స్ పరంగా మాత్రమే కాకుండా ఈ రెండు ఫోన్స్ ని యూస్ చేశా కాబట్టి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా ఉంటుందని మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ దీన్ని మనం బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రెండు ఫోన్స్ కూడా ప్లాస్టిక్ బాడీ తో వస్తాయి. చుట్టూ ఫ్రేమ్ రెండిట్లో ప్లాస్టిక్ ఉంటది అండ్ బ్యాక్ ప్యానల్ కూడా రెండిట్లో ప్లాస్టిక్ ఉంటది. కాకపోతే మోటోలో ఈ ప్లాస్టిక్ పైన లెనిన్ ఫినిష్ ఉంటది. అంటే లోపల ఉండేది ప్లాస్టికే, బట్ దీని మీద లెనిన్ ఫినిష్ ఉంటది. ఇది చూడడానికి కొంచెం ప్రీమియం ఉంటది అండ్ చేతులు పట్టుకున్నప్పుడు ఫీల్ బాగుంటది. నార్మల్ జనరల్ ప్లాస్టిక్ బ్యాగ్ తోటి వచ్చే ఫోన్స్ కంటే కూడా ఇది ప్రీమియం ఫీల్ ఉంటది. అదే వివో T4 Pro అది కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాగ్ తోటి వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్నెస్ మనకు తెలుస్తూ ఉంటది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి మోటోలో కార్నింగ్ ఒరడా గ్లాస్ 7 యూస్ చేశారు. వివోలో డైమండ్ షీల్డ్ గ్లాస్ ఉంటది అండ్ మోటోకి మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ ఇది యాక్సిడెంటల్ డ్రాప్స్ కూడా కొద్దిగా సర్వ్ అవుతుంది. వివో T4 Pro కి మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ ఏమి ఉండదు అండ్ రెండు ఫోన్స్ కంప్లీట్ వాటర్ రేషన్ సపోర్ట్ చేస్తాయి. వివో T4 Pro అండ్ మోటో H70 ఫ్యూజన్ రెండు IP68, 69 రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే రెండు ఒకేలాగా ఉంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనేం కాదు, ఎందుకంటే మెయిన్లీ రెండు ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి. కాకపోతే మోటోలో ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే లెనిన్ బ్యాక్. కొంచెం చేతిలో పట్టుకోవడానికి ఫీల్ బాగుండాలి అనుకుంటే మోటో కొద్దిగా ఫీల్ బాగుంటుంది. బట్ క్వాలిటీ వైజ్ కి అయితే మాత్రం రెండు ఒకేలా ఉంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, రెండు ఫోన్స్ కూడా లైట్ వెయిట్ ఉంటాయి. వివో 194 గ్రామ్స్ ఉంటుంది, మోటో 193 గ్రామ్స్ ఉంటుంది. రెండు స్లిమ్ గానే ఉంటాయి, రెండు చేతులు పట్టుకోవడానికి లైట్ వెయిట్ గానే ఉంటాయి. ఏ ఫోన్ అయినా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా ఇన్ హ్యాండ్ ఫీల్ పరంగా బాగానే ఉంటుంది. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటి? మీకు వెనకాల క్లాత్ ఫినిష్, లెనిన్ ఫినిష్ కావాలి, చేతులు కొద్దిగా పట్టుకోవడానికి ప్రీమియం ఉండాలనుకుంటే మోటో మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ప్లాస్టిక్ అయినా పర్లేదు అనుకుంటే వివోకైనా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే, ఇక్కడ క్లియర్ విన్నర్ మోటో అని చెప్పాలి. దీనిలో 6.78 ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144Hz ఉంటుంది. డిస్ప్లే ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది. దీని డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కలర్స్ చాలా బాగుంటుంది అండ్ ఇది ప్యాంటూన్ వాలిడేటెడ్ డిస్ప్లే. కలర్స్ ఈ డిస్ప్లేలో చాలా రిచ్ గా కనిపిస్తాయి. కాకపోతే ఒక్కటి, వీళ్ళు రిఫ్రెష్ రేట్ 144Hz అడ్వర్టైజ్ చేసుకున్నారు, కానీ రియల్ టైమ్ లో ఎక్కడ 144Hz రావట్లా. అది నేను మన రివ్యూలో కూడా మెన్షన్ చేశాను, ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. ఆ ఒక్కటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ దీనిలో చాలా బాగుంటుంది. అదే వివోలో 6.77 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లేనే. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ వివో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. వివోలో కూడా మంచి కలర్స్ ఉంటాయి, మంచి వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే 1.5K ఇది కొద్దిగా షార్పర్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే చూస్తున్నప్పుడు కంపారిజన్ లో ఇది కొంచెం మీకు షార్ప్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ కలర్స్ కూడా దీనిలో కొద్దిగా రిచ్ కలర్స్ ఉంటాయి వివో తోటి కంపేర్ చేస్తే. అండ్ ఈవెన్ స్పీకర్స్ కూడా దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. వివోలో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కాకపోతే దానికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. సో ఎంటైర్ డిస్ప్లే అండ్ మల్టీమీడియా విషయంలో మోటోకి ఒక పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్, మోటోలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM తోడు వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. వివోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4, 7S Gen 4 కాదు 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో LPDDR4X RAM ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ర్యామ్ అండ్ రామ్ స్టోరేజెస్ మోటోలో బెటర్ ఉన్నాయి, బట్ ప్రాసెసర్ మాత్రం వివోలో బెటర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 కంటే 7 Gen 4 బెటర్ ప్రాసెసర్. సో జనరల్ డే టు డే పర్ఫార్మెన్స్ అయితే రెండు బాగానే హ్యాండిల్ చేస్తాయి. బట్ గేమింగ్ మీకు ఇంపార్టెంట్, గేమింగ్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఫోన్ కావాలనుకుంటే వివో T4 Pro మోటో H70 ఫ్యూజన్ కంటే బెటర్ ఉంటుంది. ఇక్కడ ర్యామ్ అండ్ రామ్ వివో T4 Pro లో కొద్దిగా తక్కువ స్పీడ్ ర్యామ్ అయినా కానీ ప్రాసెసర్ అక్కడ బెటర్ ప్రాసెసర్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం విన్నర్ వివో అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ, మోటోలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది నార్మల్ బ్యాటరీ, సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఏం కాదు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ లైఫ్ ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి. మోటోలో ఒక 500 mAh బ్యాటరీ ఎక్కువ ఉన్నా కానీ దీనిలో 1.5K డిస్ప్లే కాబట్టి ఇది బ్యాటరీ కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అదే వివోలో ఒక 500 mAh బ్యాటరీ తక్కువ ఉన్నా కానీ ఫుల్ HD+ డిస్ప్లేనే కాబట్టి అక్కడ పిక్సెల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. సో అది బ్యాటరీ కన్సిడరబుల్లీ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. రెండు మీకు స్క్రీన్ ఆన్ టైమ్ 8.5 hours నుంచి 9 hours మధ్యలో ఇస్తాయి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మోటో 68W ఫాస్ట్ ఛార్జింగ్
తోడు వచ్చినా కానీ విత్ ఇన్ 1 hour లో 0 to 100% ఛార్జ్ చేసేసింది. వివో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వచ్చినా కానీ అది కూడా 1 hour వరకు టైం తీసుకుంటుంది. సో బ్యాటరీ అయితే రెండింటిలో టై అని చెప్పొచ్చు, రెండింటికి ఒక్కొక్క పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కెమెరాస్. మోటోలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ లైట్ యా 710 సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వివోలో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX882 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాదు, పెరిస్కోపిక్ జూమ్ కెమెరా 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా తోడు వస్తుంది. ఇది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే, IMX882 సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ కెమెరా క్వాలిటీ నేను వివో చెక్ చేసినప్పుడు కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది నేను నా రివ్యూలో కూడా చెప్పాను. పర్టికులర్ గా వీడియో క్వాలిటీ విషయంలో వీడియో క్వాలిటీ బాగానే ఉంది, బట్ నేను చెక్ చేసిన టైంలో ఎస్పెషల్లీ డే లైట్ లో వీడియో క్వాలిటీ ఇంకొద్దిగా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. ఫోటోస్ అయితే ఓకే బాగానే ఉన్నాయి, 3 కెమెరాస్ నుంచి ఫోటోస్ పరంగా బాగానే ఉన్నాయి, కాకపోతే వీడియోస్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుండదు అనిపించింది. మోటోలో మాత్రం అన్ని బాగానే ఉంటాయి, మీకు డే లైట్ లైనా లో లైట్ లైనా ఫోటోస్ చాలా బాగుంటాయి. అండ్ వీడియో కూడా ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా అంత మాత్రంగా ఉంటుంది. ఈవెన్ డే లైట్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అప్ టు ద మార్క్ అయితే లేదు. ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా వీడియో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి మీరు ఇన్ కంపారిజన్ చూస్తే ప్రైమరీ కెమెరా సెన్సార్ మోటోలో కొంచెం బెటర్ సెన్సార్ ఉంటుంది, లైట్ యా 710 సెన్సార్. వివో T4 Pro లో ఉన్న IMX882 సెన్సార్ కంటే బెటర్ సెన్సార్. అండ్ దీని కెమెరాకి ప్యాంటోన్ కలర్ వాలిడేషన్ కూడా ఉంటుంది. సో దీనిలో రిచ్ కలర్స్ వస్తాయి. వివోలో నేను చెప్పిన ప్రాబ్లం కూడా అదే, వీడియోలో కలర్స్ అంత కరెక్ట్ గా లేవు. ఇప్పుడు ఎలా ఉందో మరి నాకైతే తెలియదు, నేను రివ్యూ చేసిన టైంలో అయితే కలర్స్ బాగాలేవు. ఒకసారి మీరు కావాలంటే మన రివ్యూని కూడా చెక్ చేయండి. బట్ ఓవరాల్ గా వివో కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. వీడియోలో కలర్స్ ఒక్కటి తప్పించి ఫోటోస్ డిపార్ట్మెంట్ లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ గా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కావాలి, 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కావాలంటే కెమెరా పరంగా వివోని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అక్కర్లేదు, వీడియో క్వాలిటీ బెటర్ గా ఉండాలి, ఫోటోస్ లో కూడా మంచి రిచ్ కలర్స్ ఉండాలంటే మోటోని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నా పిక్ అయితే మోటోనే, ఎందుకంటే ఈ కంపారిజన్ రికార్డ్ చేసే ముందు కూడా వివో T4 Pro నా రివ్యూ మళ్ళీ నేను చూసుకున్నాను. సో అక్కడున్న కెమెరా క్వాలిటీకి ఇక్కడున్న కెమెరా క్వాలిటీకి డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా మోటో కెమెరాస్ కొంచెం బెటర్ అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మోటో 3+5 years అప్డేట్స్ తోడు వస్తుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 తోడు వస్తుంది. వివో 4+6 years అప్డేట్స్ తోడు వస్తుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోడు వస్తుంది. ఇక్కడ వివోలో 1 సంవత్సరం అప్డేట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, కాకపోతే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోడు వచ్చింది. ఇప్పుడు దాన్ని Android 16 కి అప్గ్రేడ్ చేశారు. ఇంకా వివోలో మిగిలి ఉంది 3 years అప్డేట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, దీంట్లో కూడా 3 years అప్డేట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. సో రెండు Android 16 లో ఉన్నాయి, రెండింటికి ఇంకా 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే Android 16 నుంచి 17, 18, 19 వరకు 3 ఫోన్స్ లో అప్డేట్స్ వస్తాయి. అండ్ మోటోలో మోటో UI ఉంటుంది, దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయి, క్లోన్ యాప్స్, యాప్ లాక్స్ ఇలాంటివి ఉంటాయి. కాకపోతే కాల్ రికార్డింగ్ ఇది గూగుల్ డైలాగ్ తోడు వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది. డెడికేటెడ్ గ్యాలరీ యాప్ ఉండదు, డెడికేటెడ్ మై ఫైల్స్ ఉండదు. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లోట్వేర్ ఉండదు. బట్ వివోలో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి, ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఈవెన్ కాల్ రికార్డింగ్ కూడా అది స్టాక్ వివో డైలాగ్ తోడు వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు ఏమి వినిపించదు. కాకపోతే కొంచెం బ్లోట్వేర్ ఉంటుంది, ఆ బ్లోట్వేర్ ని మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ వి యాప్ స్టోర్ ఇలాంటి కొన్ని ఉంటాయి, వాటన్నిటి మీరు డిజేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓఎస్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు స్టాక్ అనేది కావాలంటే మోటో అడ్వాంటేజ్ అవుతుంది. లేదు కొద్దిగా ఫీచర్స్ ఉన్న ఓఎస్ కావాలి, కస్టమ్ వివో కావాలంటే వివో మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ దాంట్లో ఉన్నది దీంట్లో లేదు ఏంటంటే IR బ్లాస్టర్. వివోలో IR బ్లాస్టర్ ఉంటుంది, దీంట్లో IR బ్లాస్టర్ ఉండదు. అండ్ దీంట్లో NFC ఉంటుంది, దాంట్లో NFC ఉండదు. సో మీకు NFC ఇంపార్టెంటా, IR బ్లాస్ట్ ఇంపార్టెంటా ఇది చూసుకోండి. నాకు తెలిసి NFC రియల్ లైఫ్ లో చాలా మంది వాడరు, అందరూ IR బ్లాస్టర్ ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు IR బ్లాస్టర్ అవసరం పడింది, నా AC రిమోట్ పోయింది, బట్ నా దగ్గర ఉన్న ఏ ఫోన్ లో కూడా IR బ్లాస్టర్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఒక IR బ్లాస్టర్ ఉన్న ఫోన్ ఉంటే అంత బాగుంటుంది అని అనుకుంటా ఉన్నా. మళ్ళీ ఫోన్స్ అన్నిట్లో NFC ఉంటాయి, కాకపోతే ఏం ప్రయోజనం, NFC మనకి ప్రాక్టికల్ గా 90% పీపుల్కి యూస్ కాదు. సో మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి చూసుకోండి. మిగిలిన ఫీచర్స్ బ్లూటూత్ వర్షన్ కానీ, వైఫై వెర్షన్ కానీ, USB పోర్ట్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. 2 USB 2.0 పోర్ట్ తోడు వస్తాయి, 2 OTG కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వీస్. మోటో సర్వీస్ సెంటర్స్ అందరికీ అవైలబుల్ గా ఉండవు, ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్ లో మాత్రమే ఉంటాయి. వీళ్ళు కాల్ చేసి ఏదో టోల్ ఫ్రీ సర్వీసు 24 hours లో మీకు బ్యాకప్ డివైస్ ఇచ్చి తీసుకెళ్తాం అని ఇది అంటారు, కానీ అవన్నీ ఏం వర్కౌట్ కావు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మీకు తొందరలో మోటో సర్వీస్ గురించి కూడా ఒక వీడియో వస్తుంది. సో మోటో సర్వీస్ అయితే అంత బాగా ఉండదు, బట్ వివో చిన్న టౌన్స్ లో కూడా వివో ఐకో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో వివో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఈజీగా సర్వీస్ సెంటర్ దొరుకుతుంది, ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అని చెప్పాలి. సరే ఇక కంక్లూజన్ లోకి వస్తే ఇక్కడ మీరు పాయింట్ చూడొచ్చు. వివో మోటోని ఏ డిపార్ట్మెంట్ లో క్లీన్ గా బీట్ చేస్తుంది అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం క్లీన్ గా బీట్ చేస్తుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ లైక్ డిజైన్, బ్యాటరీ ఇవి కూడా వివోకి ఇచ్చాం, కాకపోతే ఆ పాయింట్స్ మోటో తోటి టై చేసుకొని తీసుకుంది, క్లీన్ గా బీట్ చేసి తీసుకోవాలి. క్లీన్ గా బీట్ చేసి తీసుకుంది రెండే పాయింట్స్, పర్ఫార్మెన్స్, సర్వీస్. అదే మోటో అన్ని డిపార్ట్మెంట్స్ లో కొద్దిగా ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తుంది. సరే ఈ పాయింట్స్ అన్ని కాదు బ్రో, ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకోవాలి క్లియర్ గా సింపుల్ గా చెప్పంటే, మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అయినా పర్లేదు, ఎక్స్ట్రా ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించినా పర్లేదు, సర్వీస్ కూడా ప్రాబ్లం కాదు. ఒకవేళ ప్రాబ్లం ఎదురు
వస్తే నేను ఏదో ఒక తిప్పలు పెట్టి బాగు చేసుకుంటాను, సర్వీస్ కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ లో బెటర్ ఫోన్ కావాలంటే మోటో మీకు బెటర్ ఫోన్ అవుతుంది. అండ్ ఇది ఒక 1000 రూపాయలు తక్కువ ప్రైస్ వస్తుంది ప్రెసెంట్. లేదు నాకు సర్వీస్ బాగుండాలి, కస్టమ్ వాయిస్ తోటి రావాలి, కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించకూడదు, డిస్ప్లే అండ్ మల్టీమీడియా బెస్ట్ లేకపోయినా పర్లేదు, కెమెరాస్ మోటో అంత లేకపోయినా ఓకే, కొద్దిగా బాగుంటే చాలు, బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, మంచి బ్యాటరీ కావాలంటే వివోకి మీరు వెళ్ళొచ్చు. వివో కూడా మంచి ఫోనే, వివోలో కూడా మంచి కెమెరాస్ ఉంటాయి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అది కూడా ఒక ఆల్రౌండర్ ఫోన్. మీకు వివో ఒకవేళ మైండ్ లో ఉంటే వివో కూడా తీసుకోవచ్చు. కానీ రెండు ఫోన్స్ లో బెటర్ ఫోన్ అయితే మాత్రం ఒక 1% ఛాన్స్ తోటైనా కానీ మోటో రెండు ఫోన్స్ లో బెటర్ ఫోన్ అవుతుంది. పర్టికులర్ గా కెమెరాస్ వివో T4 Pro కంటే కూడా ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా మోటోలో కొంచెం బెటర్ ఉంటాయి, వివోలో కూడా బాగానే ఉంటాయి. కాకపోతే వాటికి సెకండ్ గ్రేడ్ ఇవ్వచ్చు, ఫస్ట్ గ్రేడ్ అయితే మోటోకి వెళ్తుంది. రెండు కూడా మంచి ఫోన్స్, మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ఇది వరకు నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి ఏదైనా ఫోన్ కొంటారు మీరు డిసైడ్ అయితే అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో 2 ఫోన్స్ లింక్స్ ట్యాగ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు ఏదైనా ఫోన్ కొంటానికి ట్రై చేస్తే ఈ లింక్స్ నుంచి కొంటానికి ట్రై చేయండి. దానివల్ల మన ఛానల్ చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.